2025 రిజల్ట్స్ రావడం జరిగింది. జాతీయ స్థాయిలో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఎగ్జామ్లో ఉన్నటువంటి నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ 2025 రిజల్ట్స్ రావడం మన దేశవ్యాప్తంగా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ క్యూరియాసిటీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా ఉందంటే నీట్ ఎగ్జామ్. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం మోడరేట్గా పేపర్ రావడం జరుగుతుంది. అలాంటిది నీట్ 2025 అనేది ఆల్ టైమ్ రికార్డ్ లాగా ఇప్పటివరకు నీట్ చరిత్రలో ఎప్పుడూ లేనంత పేపర్ 2025 ఇవ్వడం, సడన్గా ఇప్పటివరకు 720 720 ఇలాంటి మార్క్స్ ఎక్కువగా రావడం చూసినటువంటి లాస్ట్ 4-5 రిజల్ట్స్ తర్వాత ఈ ఇయర్ టఫ్ పేపర్ రావడం చాలా క్యూరియాసిటీ ఉంది. ఈరోజు రిజల్ట్స్ రావడం దీంట్లో దేశవ్యాప్తంగా కూడా చాలామంది విద్యార్థులు బాగా పర్ఫామ్ చేయడం, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు మంచిగా పర్ఫామ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఫైనాన్స్లో కూడా దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచ్ల నుంచి కూడా విద్యార్థులు మంచిగా పర్ఫామ్ చేయడం జరిగింది. టాప్ 500లో మా స్టూడెంట్స్ 5 మెంబర్స్ ఉంటారు. ఆల్ ఇండియా లెవెల్లో 72 బెస్ట్ ర్యాంక్గా రెజిమెంట్ స్టూడెంట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ దానికంటే ఎక్కువగా మాకు హ్యాపీనెస్ ఇచ్చేటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మా క్యాంపస్ల నుంచి చదివినటువంటి విద్యార్థులు నీట్ 2025 ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థుల్లో నుంచి పరీక్ష రాసినటువంటి ప్రతి ముగ్గురు విద్యార్థులు కూడా ఒక స్టూడెంట్కి మెరిట్ కేటగిరీలో మెడికల్ సీట్కి ఎలిజిబిలిటీ రావడం, ప్రతి ముగ్గురులో ఒక డాక్టర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉండేటువంటి విషయం. ఈ మొత్తం ప్రాసెస్లో మనం బిలీవ్ చేసినటువంటి పేరెంట్స్ స్టూడెంట్కి సందర్భంగా ధన్యవాదాలు చేసుకున్నాను. అండ్ ప్రతి సంవత్సరం లాగానే జనరల్గా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు దాదాపు 25 లక్షల మంది రాసే ఎగ్జామ్లో ఓన్లీ 1 lakh సీట్స్ ఉండే ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్. ఇలాంటి ఎగ్జామ్లో సక్సెస్ సాధించాలి అంటే దెర్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద స్టూడెంట్. దాంతోపాటు సిస్టమేటిక్గా ప్లానింగ్ అనేటటువంటి కూడా ఇన్స్టిట్యూట్ చాలా నెసెసరీ. టీచర్స్, స్టూడెంట్స్, ఇన్స్టిట్యూట్, పేరెంట్స్ అందరూ కూడా 4 మెంబర్స్ ఆఫ్ ది 4 పిల్లర్స్ లాగా నిలబడితేనే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మీకు మంచి బెస్ట్ రిజల్ట్ ఇవ్వడం అండ్ ఈ ఇయర్ పేపర్ తర్వాత మేము కూడా ఇంకా మా మొత్తం మెథడాలజీని అప్గ్రేడ్ చేసుకుని ఇంకా ఛాలెంజింగ్ నెక్స్ట్ ఇయర్ పేపర్ రావాలంటే పర్సనల్ క్లాస్ రావాలి. ఈ సందర్భంగా మమ్మల్ని నమ్మినటువంటి పేరెంట్స్కి అండ్ సపోర్ట్ చేసినటువంటి అందరూ స్టాఫ్ మెంబర్స్కి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకున్నాం.